థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ఓపెన్ టాక్స్ విత్ జేపీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉందండి మీతోనే చేయడం ఫస్ట్. ఎందుకంటే ఒక బీసీకి సంబంధించిన వ్యక్తి అసలుకి ఒక దగ్గర నిలబడాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి నుంచి 2 సార్లు ఎలక్షన్లో పోటీ చేసి ఇంకా నిర్విరామంగా ఇంకా ప్రజాక్షేత్రంలో ఉంటూ ఓటమికి భయపడకుండా ఇంకా చేస్తూనే ఉంటా అన్న కాన్ఫిడెన్స్ బాగుందన్న. 2014లో 2018లో వచ్చిండ్రు, 1300 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 24లో 13,000 ఓట్లు వచ్చినాయి. అనిపించిందని ఎప్పుడన్నా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినాను, అనవసరంగా ఓటమి పాలైనాము అని ఎప్పుడన్నా అనిపించిందా? రాజకీయాలకి రావడం అనేది నాకు ప్రజలకు సేవ చేయడానికి ఒక మంచి వేదిక అనేటువంటి అభిప్రాయం. ఏదైతే ఇష్టమైన పని ఏదైతే ఉంటదో అది కష్టంగా అనిపించదు. సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి వాళ్ళపైన జరుగుతున్నటువంటి అణిచివేత కావచ్చు, వారిని మనం మేల్కొలుపుతూ, చైతన్యం చేస్తూ, ఒక రాజకీయ రంగమే కాదు అనేక రంగాల్లో కూడా మనం రాణించాలా అనే ఉద్దేశ్యంతో విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అనేక రంగాలలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో మొదటి నుంచి కూడా మేము ఈ ప్రాంతంలో కష్టపడాలనే ఆలోచనతో వచ్చినాం. మా బ్యాక్‌గ్రౌండ్ గూడా నేను చదువుతున్నప్పటి నుంచి విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి గూడా ఈ రకమైనటువంటి ఆలోచనలు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడడం నుంచి మొదలుకుంటే అనేక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఉద్యమాలలో పాల్గొంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గద్వాల నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం జిల్లా గావాలని కొట్లాడుతూ, తర్వాత ఈ ప్రాంతంలో రైతుల గురించి జరుగుతున్నటువంటి పరిస్థితులను జూసి, ఈ ప్రాంతంలో అత్యధికంగా సాగు చేస్తున్నటువంటి సీడ్ పత్తి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై ప్రశ్నిస్తూ, ఈ ప్రాంతానికి ఒక బహుజన నాయకత్వం అవసరమని జెప్పేసి గుర్తిస్తూ పోరాడుతూ, అందులో భాగంగా అనేక పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే 2018లో పోటీ చేయడం జరిగింది. తర్వాత మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికల్లో గూడా పోటీ చేయడం జరిగింది. విజయం అందుకోవాలంటే ఓటమిని అంగీకరించాల మొదటగా. ఓటములని అనుభవాలుగా మార్చుకుంటూ, వాటిని విజయానికి ఏ రకంగా సోపానాలు చేసుకోవాలన్నదే జనరల్‌గా మనిషి యొక్క లక్ష్యం. కాబట్టి నాకు ఒక్కొక్క ఓటమి, ఒక్కొక్క అనుభవం నేర్పింది. ఆ ఓటమి ద్వారా మరో కొత్త ప్రయత్నం జేయడానికి అనేక రకాలుగా ప్రేరణ పొంది, నాకంటే చాలా గొప్ప వ్యక్తులు, చాకంటే చాలా చాలా గ్రేట్ ఫైటర్స్ గూడా వాళ్ళు పడినటువంటి కష్టాలను ప్రేరణగా తీసుకొని, ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, ఈ ప్రాంతంలో ఒక ప్రజల తరఫున నిలబడాలా, ప్రజలకు సేవ జేయాలనే లక్ష్యంతో మేము ఈ ప్రాంతంలో పోరాడుతున్నాం గాబట్టి, ఎక్కడ గూడా ఎందుకొచ్చినాం ఈ రాజకీయాల్లోకి అని మాత్రం ఎప్పుడు అనిపించలేదు. ఇంతకుముందు ఒకసారి మిమ్మల్ని కలిసినప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ అనుకుంటా. అంటే అసలుకి ఇంతసేపట్లో మీరు రైతుల మీద పోరాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ గద్వాల్ అనేది లెస్ ఉంటుంది ఎడ్యుకేషన్లో. లెస్ ఉన్నప్పుడు విద్య మీద మీరు అవేర్నెస్ ఏమైనా చేస్తున్నారా? విద్యార్థుల గురించి కానీ యువత గురించి కానీ ఇక్కడ పట్టించుకోవట్లేదంటే మీరు ఒక మాట అన్నారు, రైతు నోట్లోకి 4,000 పోతేనే కదా విద్యార్థులు కూడా వచ్చేది అని అన్నారు. అది అర్థం కాలే, ఆ రోజు మాకు ఇది అర్థం కాలే. అసలుకి ఏంది ఒకసారి వివరించండి. ఇప్పుడు జనరల్‌గా మన దేశంలో గాని, రాష్ట్రంలో గాని, గద్వాల్లో ఎక్కడైనా గూడా వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఆధారపడుతున్నటువంటి పరిస్థితి. ఒక రైతు కుటుంబంలో మంచి ప్రతిఫలాలు పొంది, మంచి వ్యవసాయం మంచిగా చేతికంది, తన మంచిగా అప్పులు గాకుండా ఉంటే, ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని చదివిస్తాడు. రైతు బాగుంటే తనకేదైనా అనారోగ్యం జరిగితే, ఆ కుటుంబంలో అనారోగ్యం జరిగితే, వాళ్ళకు సరైనటువంటి వైద్యాన్ని అందించగలుగుతాడు. ఆయననే అప్పుల పాలై ఉన్న భూములు కోల్పోతే, ఇంట్లో చదువుకునే పిల్లల్ని చదువు బంద్ జేపించి ఇంకో దగ్గర జీతాలు పెట్టడమో, పనికి పంపించడమో జరుగుతది. ఏవైనా అనారోగ్యాలకు గురైనా, రోగాలకు గురైనా గూడా హాస్పిటల్‌కి పోలేని పరిస్థితి. తద్వారా అనేక రోగాల బారిన పడి ఉన్న జీవితాన్ని గూడా కోల్పోయే పరిస్థితి. నేనొక రైతు బిడ్డగా రైతుల సమస్యల గురించి కొట్లాడుతూనే, అదే రైతులకి మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని చదివించాలా? చదువుతో చైతన్యమొస్తది. చైతన్యంతో ప్రశ్నించే తత్వమొస్తది. అభివృద్ధి అందుకుంటాము. చదువు అందుకోకపోవడం వల్ల మనలాంటి కులాలు గావచ్చు, మనలాంటి వర్గాలు గావచ్చు, చదువుకు దూరంగా నెట్టివేయబడడం వల్ల మనం అన్ని రకాలుగా రాజకీయంగా గావచ్చు, ఆర్థికంగా గావచ్చు, సామాజికంగా గావచ్చు, అనేక రంగాలలో వెనుకబాటుతనానికి గురైనామని మరొక వైపు గూడా విద్యా చైతన్యం గూడా చేసినాం. ఇక్కడ ఏలుతున్నటువంటి పాలకులను గూడా
ఈ ప్రాంతము పక్కన ఉన్నటువంటి వనపర్తి నియోజకవర్గం కన్నా ఈ ప్రాంతం విద్యపరంగా వెనకబాటుతనానికి గురైంది. ఈ ప్రాంతాన్ని విద్యపరంగా అభివృద్ధి చేయాలా? ఇక్కడ అనేక విద్యాలయాలు ఏర్పాటు చేయాలా? అట్లయితే మనం ఏందంటే చైనాలో ఒక సామెత ఉంటది. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం కన్నా, వాడికి చేపలు పట్టుకోవడం నేర్పిస్తే వాడే వండుకొని తింటాడు గదా! అనేది దాని ఉద్దేశ్యం. ఆ మీనింగ్ చెప్తున్నాను. సో, మనం ఆకలితో ఉన్నవాడికి ఈరోజు పెడుతున్నామంటే మరి రేపొస్తాడు మళ్ళీ. రేపెట్లా పెడతావు? మళ్ళీ ఎల్లుండొస్తాడు. ఇది కంటిన్యూయస్ అయితే వాడికి మనం పెడితేనే వాడు తినగలిగే పరిస్థితికెళ్ళినప్పుడు వాడు సోమరైతాడు, బానిసైతాడు మనకి. అలా గాకుండా తన కాళ్ళ మీద తను నిలబడగలగాలంటే ఈ ప్రపంచంలో ఆయుధము విజ్ఞానంతో వెలుగొందాలన్నా, ఈ ప్రాంతం ఇక్కడున్నటువంటి ఎవరైనా గాని, ఎక్కడైనా గాని, తన జీవితంలో అభివృద్ధి చెందాలన్నా విద్య ఒక ఆయుధం. సంస్కారం నేర్చుకుంటాడు. ఒక మంచి సమాజం ఏర్పడతది. ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడినప్పుడు ఆటోమేటిక్‌గా సమాజం అంతా కూడా చైతన్యమైతది. చైతన్యమైనటువంటి సమాజం మంచి నాయకత్వాన్ని ఎన్నుకుంటది. మంచి నాయకత్వం ఎన్నుకోవడం వల్ల అట్లాంటి నాయకత్వం తిరిగి అగైన్ సమాజానికి మంచి చేస్తారు. కాబట్టి నేను రైతుల పట్ల ఒక్కటే కొట్లాడలేదు. రైతులు ఈ ప్రాంతంలో ప్రధాన పట్టు. రైతులు భూములు కోల్పోతున్నారు. తమ పిల్లల యొక్క జీవితాలను నాశనం చేస్తున్నారు. ఎందుకోసం అంటే భూములు పోవడం వల్ల వాళ్ళ పిల్లల్ని వేరే వాళ్ళ దగ్గర జీతాలు పెట్టడం వల్ల వాళ్ళు వెనకబాటుతనానికి గురవుతున్నారు కాబట్టి రైతులు బాగుంటే ఇవన్నీ అందుతాయనే ఉద్దేశ్యంతో రైతులను ప్రధాన ఎజెండాగా తీసుకున్నప్పటికీ మిగతా అంశాలు కూడా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు. ఈ 4 అంశాలను టచ్ చేస్తూ ఈ ప్రాంతంలో మేము అనేక ఉద్యమాలు చేసినాం. 40,000 మంది పత్తి రైతులని కేవలం 40 మంది సీడ్ ఆర్గనైజర్లు పట్టి పీడిస్తున్నారు. అంటే ఈ స్కామ్ అనేది అసలుకి మ్యాక్సిమం ఎవరికి తెలియదు. ఈ టౌన్లో కానీ ఉన్న చాలామంది పిల్లల్ని అడిగినప్పుడు, యువతను అడిగినప్పుడు, రంజిత్ అన్న జస్ట్ రైతుల కోసం కొట్లాడతాడు, స్కామ్ ఏందో మాకు తెలియదు, వాళ్ళు స్కామ్ ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనే విషయం ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎవరికి తెలియలే. అసలు వీళ్ళు ఎట్లా మోసం చేసిండ్రు, రైతులకు దగ్గరికి పోయి ఎట్లా వీళ్ళు రైతులు భూములు కోల్పోతున్నారు, ఈ 40,000 మంది వాళ్ళని వీళ్ళు ఎందుకు ఇంత ఎదిగిండ్రు ఈరోజు అని ఎట్లా వీళ్ళు ఎట్లా మోసం చేసిండ్రు. ఇప్పుడు కంపెనీకి రైతులకు మధ్య మీడియేటర్స్ ఉంటారు. కంపెనీ ఫౌండేషన్ సీడ్ నేరుగా రైతులకి ఇవ్వకుండా మీడియేటర్స్‌కి ఇస్తది. కంపెనీ కల్పించే ప్రతి ప్రయోజనాన్ని రైతు వరకు చేరకుండగా మధ్యలోనే దోపిడీ జరుగుతుంది. ఈ దళారీ వ్యవస్థ ద్వారా. కంపెనీ ఇచ్చే ప్రైజ్‌ని రైతుకు పోనివ్వడం లేదు. కంపెనీ ఇచ్చే ఇన్వెస్ట్‌మెంట్‌ని ఫ్రీగా అంటే వితౌట్ ఇంట్రెస్ట్‌తో ఇచ్చే ఇన్వెస్ట్‌మెంట్‌ని వీళ్ళు ఇంట్రెస్ట్ వసూలు చేస్తున్నారు. కంపెనీ ఏమో పంట పండించిన తర్వాత 3 నెలల లోపలే దానికి జెర్మినేషన్ ఆఫ్ టెస్టింగ్ అని పాసు, ఫెయిల్ విత్తనాల యొక్క నాణ్యతను దాని గ్రోయింగ్ ఆఫ్ టెస్టింగ్ పెట్టిన తర్వాత 3 మంత్స్ లోపల పేమెంట్ ఇచ్చినా వీళ్ళు 1 ఇయర్ వరకు పేమెంట్ ఇవ్వడం లేదు. దీని ద్వారా రైతు తీసుకున్నటువంటి పెట్టుబడికి వడ్డీ పెరిగి తన కష్టమంతా గూడా తిరిగి మళ్ళీ మధ్యవర్తికే, దళారికే పోతుంది. ఈ ప్రాంతంలో బాగా తెలుసు. మా ఏరియాలో మాది వెనక మా గట్టు మండలం అక్కడ ఉన్నది కాబట్టి. ఒట్టిగాసం అనేది అంటే ఒట్టిగాసం అంటే తనకు ఊక అదేమంటారు ఇంటికాడ తినాలా, ఆడ పని చేయాలన్నట్లు ఉంటది. ఇప్పుడు ఏముంటదంటే కుటుంబం మొత్తం గూడా ఈ 40 మంది దళారులకు ఒట్టిగాసం చేయాల్సిన పరిస్థితి. చేను తనదే, పెట్టుబడి తనదే, కష్టం తనదే. కానీ దాని మీద ఉన్నటువంటి ప్రతిఫలం మొత్తం గూడా అగైన్ ఆర్గనైజర్ పోతుంది. ఈయనకు కూలి గూడా పడడం లేదు. మరి ఎందుకు చేస్తున్నారు రైతులు అనే క్వెషన్ గూడా రావచ్చు మీకు. అప్పు పడింటారు. ఆ అప్పులను తిరిగి కట్టలేక అగైన్ కంటిన్యూయస్‌గా ఆ అప్పు కంప్లీట్ అయ్యేంత వరకు ఈయన ఆ పంటను సాగు చేస్తూనే ఉండాలా. ఇదొక కంటిన్యూ ప్రాసెస్. పద్మవ్యూహంలాగా లోపలికి చొచ్చుకున్నాడు, లోపలికి పోయిండు గానీ తిరిగి బయటికి రావడం దారి లేక, ఒకవేళ నేను పంటని సాగు చేయను అంటే మరుసటి రోజే ఒక 1 వీక్ తర్వాత గుమాస్తాను పంపించి, "నువ్వు ఆ పంటను సాగు చేయకపోతే నీ యొక్క ల్యాండ్‌ని, భూమిని నాకు రాసి నీ అప్పు తీరేంత వరకు" అంటాడు. ఆ అప్పుని తీర్చడానికి ఆ బంధంలో, ఆ చక్రబంధంలో రైతులు ఇరుక్కున్నారు. ఆ దోపిడిని అరికడితే రైతులు బయటికొస్తారు. అప్పులెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా రైతులు ఫ్రీ అయితారు. వాళ్ళ నుంచి బంధ విముక్తి అయితారనే ఉద్దేశ్యంతో ఈ ప్ర ఈ దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. చాలా మందికి ఎందుకోసమంటే అందరికి తెలుసు. గ్రామాలలో ఉన్నటువంటి రైతు కొడుకులు చదువుకుంటున్నప్పటికి తెలుసు. పట్టణంలో ఇక్కడ సీడ్ పత్తి గురించి అవగాహన లేక చాలామంది అట్లాంటి అభిప్రాయం కలిగి ఉండొచ్చు. అంటే వాళ్ళకు తెలియని విషయం ఇంకోటేందంటే నేను అనేక రకాలుగా ఓటు చైతన్య యాత్రలను చేసినా నేను. ఓటంటే ఏంది? ఎందుకిచ్చిండు అంబేద్కర్? దాన్ని నోటుకు ఓటుని అమ్ముకోవద్దు, మద్యానికి అమ్ముకోవద్దు. ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడం కోసం అంబేద్కర్ గారు అనేక త్యాగాలు చేసి ఓటిచ్చినారు. ఓటుని నిజాయితీగా యేసుకుంటే నిజాయితీ గల నాయకత్వం వస్తే సమాజానికి మేలు జరుగుతదని ఒకవైపు ఓటు చైతన్య యాత్రలు చేసినాం. పల్లెల్లో పడుకుంటూ, పల్లెల్లో నిద్రపోతూ, పల్లె నిద్రలు చేస్తూ దాదాపు 70 గ్రామాల లోపల పల్లె సమస్యలు తెలుసుకుంటూ, ఈ సమస్యలకు కారకులెవరో చెబుతూ, ఈ సమస్యలను పరిష్కారం చేసుకోవాలంటే ఎట్లాంటి నాయకత్వాన్ని ఎన్నుకోవాలో ప్రజలను చైతన్యపరుస్తూ
మరొక వైపు ఎక్కడైతే పోలీస్ స్టేషన్‌లో గావచ్చు, మండల కార్యాలయాలు గావచ్చు, రైతులకి గాని, పేద వర్గాలకు గాని అన్యాయం జరిగితే అక్కడికెళ్ళి మా కమిటీల ద్వారా సాధ్యమైనంత వరకు మా దృష్టికొచ్చిన వాటిని న్యాయం చేస్తూ, మరొక వైపు ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో, సంక్షేమ పథకాలు సరిగ్గా అందకపోతే వాటి గురించి కూడా ఫైట్ చేస్తూ అనేక రకాలుగా చేసినాం. ఇప్పటివరకు ఇక్కడున్న రైతులు ఈ దళారుల చేతుల ఎంత భూమి కోల్పోయి ఉంటారు? చాలా భూమి అంటే ఇంతని ఎందుకోసం అంటే చాలా మంది చెప్పడానికి కూడా ఇబ్బంది పడతారు. గ్రామాల లోపల నీకెంత అప్పుందంటే చెప్పడం ఒక ఇజ్జత్‌గా ఫీల్ అయితారు. అంటే నాకు అప్పుందని తెలిసి ఇంకో రూపాయి పుట్టదు అనే ఉద్దేశంతో చెప్పరు. నువ్వు ఎంత భూమిని కోల్పోయినావు అనేది చెప్పరు. మాక్సిమం అంటే మాక్సిమం ప్రతి రైతు కూడా వాళ్ళ భూమిని ఈరోజు వాళ్ళ దగ్గర వందల ఎకరాలు జమ కావడానికి రైతుల భూమే. అది ఎక్కడి నుంచి వచ్చింది కొన్నది కాదు. అప్పుల కిందకి కూడా తీసుకున్నవి చాలా ఎక్కువగా ఉంటది. దాదాపు 1500-2000 కోట్ల వరకు అప్పులు కూడా ఉన్నాయి ఈ ప్రాంతంలో 40,000 మంది రైతుల మీద. నిజంగా రైతులు లబ్ధి పొందితే అన్ని వేల కోట్ల అప్పులెట్లయితాయి? నిజంగా మీరు సర్వీస్ చేసేటట్లయితే మీరు 20 ఏళ్ల క్రితం మామూలుగున్న వ్యక్తులు వందల కోట్లు ఎట్లా సంపాదిస్తారన్నదే నా ప్రశ్న. అంటే రంజిత్ కుమార్ గారు రానంత వరకు కూడా ఈ పత్తి విత్తనాలకు సంబంధించిన స్కామ్ తెలియదు ఎవరికి. అంతకుముందు ఎవరు పట్టించుకోలేదా దీని గురించి? పట్టించుకోవాలంటే అడిగినారు. అడగడం వేరు, ప్రశ్నించడం వేరు. ప్రశ్నించడంతో పాటు దానిపై ఉద్యమం చేయడంతో పాటు ప్రజల్లోకెళ్ళి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఎవరైతే మోసపోతున్నారో వారిని ఈ ఉద్యమంలో భాగస్వాములు చేస్తూ ఎందుకోసం అంటే మొదటగా దాని ద్వారా మేమేమో లబ్ధి పొందుతామనే ఊహలో కొంత ఉన్నారు ఫస్ట్ మొదటగా. ప్రజలకు వివరించి, మరి మీరు ఎక్కడైనారు? మీరు ఇల్లు కట్టుకున్నారా? లేదు. మీ ఇంట్లో ఎదిగొచ్చిన పిల్లలకు పెళ్లిళ్లు చేసినారా? లేదు. మీరేమైనా ఆర్థికంగా బాగుపడ్డారా? లేదు. పోనీ మీకు మళ్ళా అప్పులు ఏమైనా లేవా? లేదు. అప్పులున్నాయి. మరి ఇవన్నీ ఎన్ని ఏళ్ల నుంచి నువ్వు పంట సాగు చేస్తున్నావు? 30 ఏళ్ల నుంచి. మరి 30 ఏళ్ల నుంచి సాగు చేస్తే నువ్వు ఎన్ని ఎన్ని ఎకరాలు పండిస్తున్నావు? ఎన్ని ప్యాకెట్లు పండించినావు? నువ్వు ఒక ఎకరాకి 400, 500 ప్యాకెట్లు పండించినప్పుడు మరి నీకెందుకు ఇట్లొస్తుంది? మరి అదే 400 ప్యాకెట్లు పండించినటువంటి ఆర్గనైజర్‌కి ఎంత లాభం వస్తుంది? ఇవన్నీ గణాంకాలతో సహా సహేతుకమైనటువంటి కారణాలు వివరిస్తూ అన్ని చెప్పినప్పుడు ప్రజలు అవును గదా! కరెక్టే గదా! అని వాళ్ళు కనెక్ట్ అయినారు ఈ ఉద్యమానికి. ఊరికే అంత ఈజీగా జరగలేదు. మొదటగా గ్రామాల్లోకెళ్ళి దీని మీద జరుగుతున్నప్పుడు నువ్వు సిడిపతి ఏదో 4 మాటలు మాట్లాడి మళ్ళీ నువ్వేదో ప్యాకెట్ ఆహ్, ప్యా ఏమంటారు ప్యాకేజ్ తీసుకొని మళ్ళీ ఎళ్ళడానికి అన్నట్లు అవి ఎక్కడ గూడా ఉంటాయి. మనము ప్రజలని చైతన్యవంతులు చేస్తూ మార్పు దిశగా కొట్లాడుతున్నటువంటి క్రమంలో అనేక అవరోధాలు, అనేక అవాకులు, చెవాకులు పేలుతుంటారు. ఎందుకోసమంటే ఆ నియంతృత్వ పోకడున్నటువంటి వ్యక్తులు, ఫ్యూడల్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు మార్పును ఒప్పుకోరు. రంజిత్ కుమార్ చేస్తున్నది మార్పు. మార్పు చెందితే ప్రజలు మార్పయితే మా మనుగడకు కష్టమిక్కడ. కాబట్టి మార్పును ఒప్పుకోరు. ఆ మార్పులో మనం నిజాయితీగా పనిచేస్తున్నటువంటి క్రమం లోపల ఇవన్నీ ఏస్తుంటారు అవరోధాలు. లేదు వాళ్ళతో పాటు మనం కలిసిపోతే మనల్ని ఎంకరేజ్ చేస్తారు మళ్ళీ. మార్పు రైట్ మీరు చెప్పినదే కరెక్ట్ అండి. చేసినా మనం ఒకవేళ మార్పు దిశగా ప్రయత్నాలు చేసినా, వాళ్ళు మనం అమ్ముడు పోవడమో, వాళ్ళకి మనం సరెండర్ అయినా కూడా వాళ్ళు సంతోషం, హ్యాపీ ఎంకరేజ్ చేస్తారు. మా మాట ఇనేటోడు మాకు అమ్ముడు పోయేటోడు కావాలని. అట్లా కాదని మనం కరెక్ట్ చేస్తే, నీతిగా నిజాయితీగా చేస్తే ఇవన్నీ కష్టాలుంటాయి. లేకపోతే వాళ్ళు చెప్పినట్లు ఇంటే నాకే టికెట్ ఇప్పిస్తారు. నన్నే వాళ్ళే గెలిపిస్తారు. నేను వాళ్ళ సంతకం పెట్టమన్న కాడ నేను పెట్టాల. ఎందుకోసం అంటే వాళ్ళకొక పాలకుడు, రక్షకుడుగా ఉండేటోడు అయితే ఇంగా బెటర్ గదా! అని జెప్పేసి. కాబట్టి నేను అట్లా వాళ్ళకి ఆలోచనలకు అనుగుణంగా లేను గాబట్టే ఇవన్నీ ఉంటాయి. నాకు ప్రజలే ఆయుధంగా నేను ముందరకు పోతున్నా. ఇప్పుడు ఈ గట్టు కానీ ఈ ఇరికిచేడు ఈ పాగుంటని కొన్ని గ్రామాలు ఉంటాయన్న. అంటే ఈ గ్రామాలను చూసినప్పుడు అసలుకి వీళ్ళకి ఇక్కడ ఉన్న ప్రపంచం తెలుసా తెలదా? అంటే చాలా మారుమూల గ్రామాలు ఉంటాయి వాళ్ళకి. వీళ్ళకి అసలుకి మనం ప్రభుత్వానికి పన్నులు కడుతున్నాం కదా, ఈ పన్నులు మనం కట్టే పన్నులతోనే ప్రభుత్వం నడుస్తున్న విషయం వీళ్ళకి తెలుసా తెలదా అన్న డౌట్ చాలామందికి ఉంది. ఇప్పుడు మామూలుగా మనం టౌన్లో ఉంటాం కాబట్టి బట్ వాళ్ళతో పెద్ద మనకి టచ్లో ఉండలేం మనం. మీరు ఎక్కువ వాళ్ళతో కలయిక ఉంటుంది. ప్రతిరోజు పోతుంటారు, నాకు తెలిసి మీరు ఆ గ్రామాలకి ప్రతిరోజు ఏదో విధంగా ఏదో కార్యక్రమం కోసం పోతూనే ఉంటారు. వాళ్ళకి తెలుసా అన్న అసలుకి మనం ఈ పన్నులు కట్టడం వల్లనే ప్రభుత్వం నడుస్తుందన్న విషయం? వాళ్ళకు అట్లాంటి చైతన్యం లేకనే ఈ సంక్షేమ పథకాలంటేనే వాళ్ళేదో మనకు ఫ్రీ వస్తున్నాయనే భావనతో ఈరోజు సంక్షేమ పథకాలకు ఓట్లేసే పరిస్థితి తీసుకొచ్చినారు రాష్ట్రంలో. రాష్ట్రంలో గాని, దేశంలో గాని. ఉపాధి కల్పిస్తాము, ఉద్యోగత కల్పిస్తాము, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తాము, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తాము, ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చేస్తాం అన్నటువంటి దానికంట ఉచితంగా బియ్యం ఇస్తాము, ఉచితంగా ఇంకేమైనా ఇస్తాము. ఉచిత పథకాలకి ఈరోజు ప్రజలని అలవాటు చేసి, ప్రజలకు ఆ వైపు చైతన్యం కాకుండగా అంటే లాస్ట్‌కి ప్రజలను కూడా ఎక్కడి దాకా తెచ్చినారంటే పాలకులు, అందరూ దోచుకునేటోళ్ళే. ఎవడు తక్కువ దోచుకుంటాడు, ఎవడు ఎక్కువ దోచుకుంటాడో చూసి మాకేమిస్తారు ఓటు రోజు అనే పరిస్థితి తీసుకొచ్చినారు.
ఇక అంతా చాలా మందికి గ్రామాల్లో గూడా చదువుకున్న వాళ్ళుంటారు. నడుస్తదని తెలిసినా గూడా ప్రజలకు ఏం ఏం చేయలేని పరిస్థితి. ఎక్కడ ప్రశ్నించాలో తెలదు. ఎవరిని అడగాలో తెలదు. దీనికి అంతటి కారణం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ చదువు లేకపోవడం. చదువుకున్నటువంటి వాళ్ళు ఒకసారి ఇంకోటేందంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మీలాంటి వాళ్ళున్నారు. మీరొక ఇంట్రెస్ట్‌తో చదువుకున్నాం కాబట్టి ఇవన్నీ అంశాలు స్టడీ చేయాలనే కుతూహలంతో, ఈ అంశాలను ప్రజలకు తీసుకోవాలనే అంశంతో, కాస్తో కూస్తో సమాజం డెవలప్‌మెంట్‌లో మా పాత్ర ఉండాలనే అంశంతో మీరు ఒకటి పెట్టుకొని ఈరోజు మాలాంటి వాళ్ళని అడుగుతూ, ప్రశ్నిస్తూ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. రంజిత్ కుమార్ ఆఫీస్ బయట ఎప్పుడు అడ్డపజ్జ కొట్టుకున్న రైతులే ఉంటారు కానీ యూత్ ఎందుకున్నారు? ఈ రోజున్న ట్రెడిషన్ని రంజిత్ కుమార్ గారు ఎందుకు ఫాలో అవుతలేరు? అంటే వాళ్ళకి బ్యాట్లు ఇవ్వడం కానీ, వాళ్ళని తిప్పుకోవడం కానీ, బ్యానర్లు వేయించుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని. ఎందుకు చేయలేకపోతున్నారు ఇవన్నీ మీరు? నేను మళ్ళీ మూసధోరణికి పోమంటున్నారు మీరు. బ్యాట్లియ్యను, చందాలియ్యలేను, వినాయక విగ్రహాలు ఇప్పించడం, దాంతో యువతలో మార్పు అని కాదు. నేను ఏమంటున్నానంటే, యువతని వెల్కమ్ చేస్తూనే ఉన్నా. కానీ యువత వేరే మత్తులో మునుగుతున్నప్పుడు దానికి నేను బాధ్యుని కాదు. వచ్చే యువతని నేనేమి ఆపడం లేదు. రైతులొస్తున్నారు, యువత కూడా కాస్తో కూస్తో వస్తున్నారు కాదనడం లేదు గానీ, అంటే నేను చెప్పే మార్పు ఆలోచన చేయాలి మీరు. నేను ఎందుకోసమంటే యువత రావాలని కోరుకుంటున్నా, పిలుస్తున్నా, వస్తున్నారు, వచ్చేటోళ్ళు వస్తున్నారు గానీ, ఇంకా కొంతమంది రాజకీయం అంటేనే బ్యాట్లిప్పించడము, రాజకీయం అంటేనే చందాలు రాయడము, రాజకీయం అంటేనే రాత్రి బాటిల్స్ ఇవ్వడము, రాజకీయం అంటేనే వర్గాల మధ్య గొడవలు పెట్టడం, మమ్మల్ని ఇడిపించుకురావడము, ఇట్లాంటిదుంది. నేను ఏమంటున్నానంటే యువతకు మీ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా. మీరు రండి. యువతలో ఎందుకోసమంటే స్వామి వివేకానంద చెప్పినట్లు ఒక వజ్ర సంకల్పం ఉన్నటువంటి యువత. ఉంటది. ఉక్కు నరాలుంటాయి. కానీ ఆ ఎనర్జీ ఉంటది గదా! ఆ పవర్‌ని మొత్తం గూడా వేరే వైపుకు డైవర్ట్ జేస్తూ ఆయా పార్టీలు గావచ్చు, ఆయా నాయకులు గావచ్చు, దాన్ని వాడుకుంటున్నారు. చెరుకు రసం పెట్టినప్పుడు అంతా రసమంతా తీసి లాస్ట్‌కి పిప్పి పాడేస్తారు చూడు. అవును. పిప్పి అయిన తర్వాత మీరు తెలుసుకుంటున్నారు. అరే! మా వయసు అయిపోయింది. ఇప్పుడు మేము ఏం జేయాలా అనే పరిస్థితి వస్తుంది. అప్పటికే మీరు రాజీ పడే అవకాశం ఉంటది. మంచి యువత వయసున్నప్పుడు ఒక సామాజిక స్పృహతో రాజకీయం, ఆర్థికం, సామాజికం అనేక అంశాలు ఉండొచ్చు దీంట్లో. ఆయా రంగాల లోపల ఒకటే రంగం అంటలేను నేను. అనేక రంగాలలో రాణించడానికి అవకాశం ఉన్నా కూడా, ఎవరో కొందరి కుట్రల వల్ల, కుతంత్రాల వల్ల వాళ్ళు నేర్పించే చెడు వ్యసనాలకు మనం బానిస ఎందుకు అవుతున్నాము? ఏంది యువత గదా నువ్వు రా. మనమందరం కలిసి మనం యువత అందరం కలిసి కష్టపడదాం. నేను యువకుడినేగా. మీ ఆలోచనలకు కనెక్ట్ అయితగా. మీ ద్వారా నేను కాస్తో కూస్తో ఇంకా నేర్చుకుంటా కదా! మనమందరం కలిసి మార్పు దిశగా ప్రయత్నం చేద్దాం. వ్యవస్థను మార్చడానికి మన వంతు ప్రయత్నంగా మనం పుట్టిన ప్రాంతం గావచ్చు, ఊరు గావచ్చు, జిల్లా గావచ్చు, నియోజకవర్గం గావచ్చు. మనం సాధ్యమైనంత వరకు మంచి చేద్దాం. మంచిగా చదువుకుందాం. చదువుతో పాటు సామాజిక సేవ చేద్దాం. ఉండని ఫ్రెండ్‌షిప్ అది కామన్‌గా కాలేజ్ డేస్‌లో ఉండేటువంటివి. దాన్నేమి అనడం లేదు. అంటే నేనేమంటున్నానంటే యువత నా మీద నన్ను అనడం నేను నువ్వు నా దగ్గరికొస్తేనే నేనేంటో తెలుస్తది. అవును. మీరొకసారి వచ్చినారు. నా దగ్గర మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత నా ఆలోచన విధానం మీకు కరెక్టే అని అన్నారు. అవును. కరెక్టే అన్నా అని అన్నారు. ఎందుకన్నారు? నువ్వు రాకుండా నువ్వు ఎక్కడనో ఉండి, నువ్వు ఇంకో లీడర్ దగ్గర తిరుగుతూ, వాళ్ళ భ్రమల్లో పడి మీకు తెలుసు గతంలో అవును. మా ఆఫీస్ మీద దాడి జరిగింది. తెలుసు. మరి ఎవరొచ్చినారంతా? యువతనే. ఆ యువత ఎట్లొచ్చినారో తెలుసా? ఈడ పడితే ఆడ 4 అడుగులు దొర్లేంతంత తాగి వచ్చినారు. అవును. మెట్ల మీద అక్కడ పడితే అపార్ట్మెంట్ దగ్గర పడితే దొల్లుకుంటూ కింది ఫ్లోర్ వరకు పోయిండట ఒక అబ్బాయి. అవును. తర్వాత చెప్తున్నారు నాకు. అంటే అంత ఓష్‌లో లేకుండగా ఎవరి కోసం వచ్చినామో, ఎందుకోసం వచ్చినామో రంజిత్ కుమార్ అనే వ్యక్తి ఎవరో నీకు తెలీదు. నీకేమైనా చెడు చేసినాడా నీకు తెలీదు. నీ మోటో ఒకటే అవతలోడు తాపినాడు నేను కొట్టాల. నేను పోయి రంజిత్ ఆఫీస్‌కు ఆమె మీద దాడి చేయాల. అదే నీ కాన్సెప్ట్ తప్ప నేనెందుకెళ్తున్నాను? దీంట్లో నాకేం ప్రయోజనం ఉన్నది? నేను పోయే వ్యక్తి ఏమన్నా సామాజిక సంఘ విద్రోహా? లేకపోతే ఇంకేమైనా సమాజానికి చెడు చేసినాడా? లేకుంటే క్రూరమైన మనిషా? ఎందుకనేది అనేది ఆలోచన చేయాలి కదా! అవును. ఆ ఆలోచన రానీయకుండగా యువతను మత్తులో పెట్టేటువంటి తీసుకొస్తుంటారు. నేను దాన్ని వద్దంట. కాస్త ఎందుకోసం అంటే ఒక జోష్‌లో ఉన్న యువతకి ఇది వద్దు అన్నప్పుడు కొంత తొందర ఎక్కదు. అవును. "ఏయ్! నువ్వు తాగురా, ఎంజాయ్ చేయరా, వాడిని కొట్టరా, వీడిని కొట్టరా" అంటేనే కిక్కొస్తది. అవును. నేను దానికి కొంత వ్యతిరేకంగా యూతల్ లైన్‌లో ఉన్నా కాబట్టి, కొంచెం లేట్ పట్టుకుంటది ప్రాసెస్. కానీ వస్తది. ఒకరోజు వస్తది. సత్యం తెలుసుకున్న రోజు మాత్రము వ్యవస్థ మొత్తం మార్పయితది. ఆ సత్యం తెలుసుకునే సమయం వస్తది, సందర్భం వస్తది. దానికి ఆ స్టాండ్ మీద మనం ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలి అంతే. యువతను రావద్దని కాదు. ఎందుకంటే రైతుల సమస్యలు,
గ్రామాల్లో ఎక్కువ రైతులే ఉంటారు. వాళ్ళందరూ కూడా వస్తుంటారు కాబట్టి, వాళ్ళ సమస్యలు వింటుంటాం. యువత సమస్యలు వింటుంటాం. యువత ఎక్కడికైనా కొన్ని ప్రోగ్రామ్స్ వెళ్తుంటాం. అట్లాంటిది ఏం లేదు. రావాలని కోరుకుంటున్నా. రాని వాళ్ళు ఒకసారి రండి, కనెక్ట్ కాండి, మాట్లాడండి అని ఇప్పటికి కూడా వెల్కమ్ చేస్తున్నా. యువత దగ్గరికి మేము ఏ రకంగా వెళ్ళాలో కూడా కొన్ని ప్లాన్స్ చేస్తున్నాం. 40,000 మంది పత్తి రైతులు మా ఎన్నికలు ఉన్నారు. వాళ్ళ ఓట్లు మాకి పడతాయని చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన ఎలక్షన్స్ అవును. ముందు. అవును. అవును. 40,000 మంది పత్తి రైతుల నుంచి కేవలం 13,000 ఓట్లు ఎందుకు వచ్చినాయి? ఒకవైపు నోటు, మరొక వైపు మద్యం, మరొక వైపు నిజాయితీ. నేను ఎక్కడ కూడా ఒక బీర్ గాని, బిర్యానీ గాని, నోటు గాని ఎక్కడ ఓటుకు పంచలేదు. అట్లాంటి సందర్భంలో సేమ్ నా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు కూడా బీసీలనే అని చెప్పేసి వాళ్ళని అక్కడ పెట్టడం. రంజిత్ కుమార్ లాంటి వ్యక్తి వస్తే మా పప్పులు ఉడకవని చెప్పేసి మాకు టికెట్ రాకుండా వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం. మరొక వైపు తమకు ఆల్రెడీగా నెట్వర్క్ ఉంటుంది. కొన్ని ఏండ్ల నుంచి వీళ్ళ అదొక నెట్వర్క్ ఉంటుంది. వీళ్ళు ఒక రకమైన ప్రాపగండ, లేని నిజాన్ని ప్రచారం చేస్తూ ఆయనకు పార్టీ లేదు కదా అని ఒక వర్గము, లేదా ఆయనకి ఇంకొకరికి దగ్గర ప్యాకేజ్ తీసుకొని అమ్ముడు పోయినాడు, మమ్మల్ని ఓడించడానికి చేస్తున్నాడని ఇంకొక వర్గం. ఇట్లా రకరకాలుగా అపోహలు సృష్టించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి, ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని తప్పు పట్టించి ఓటు తీసుకున్నారని నేనంట. బరాబర్ అది నిజము, సత్యము కూడా. నిజంగా నాలాగా మీరు ఓటుకు నోటు ఇవ్వకుండా నిలబడండి, ఛాలెంజ్ చేస్తున్నా. మరి పార్టీ లేకుండా నిలబడండి, అందరు ఇండిపెండెంట్గా నిలబడదాం, చూద్దాం ఎవరు గెలుస్తారో తెలుస్తుంది. అందరు ఇండిపెండెంట్, పార్టీ వద్దు, ఏమొద్దు, డబ్బు నువ్వు పంచొద్దు, నేను పంచొద్దు, పార్టీ నీకొద్దు, నాకొద్దు, అందరు ఇండిపెండెంట్ దానికి సిద్ధంగా మనని నా బలం ఏంటో కూడా మీకు తెలుస్తుంది. అంటే ప్రజల్ని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మా బ్రోకర్స్ ఉంటారు, కొంతమంది కులంలో కావచ్చు, మతంలో కావచ్చు, ఊర్లో కావచ్చు, కొంతమంది ఉంటారు. అది అనేటోళ్ళకి బాధ అనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించి వీళ్ళందరినీ గంపగుత్తుగా అమ్ముకొని వస్తున్నారు నాయకుల దగ్గర. అక్కడ ప్రజలు మోసపోతున్నారు. నేను అంటున్నా కదా, ప్రాసెస్ పట్టుకుంటుంది. అన్నం బరాబర్ అన్నం 40,000 మంది రైతులు ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు మార్పు చేసినాం. ఎవరు అవునన్నా కాదన్నా గ్రామాలలో ఈరోజు కనీసం నిలబడి ప్రశ్నించే తత్వం నేర్పినాం. ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు తెల్ల బట్టలు వేసుకొని ఎస్ మేము కూడా సమాజంలో గౌరవంగా బతుకుతామని స్థాయికి తీసుకొచ్చినాం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం. ఇది నేను గుండె మీద చేసుకొని చెప్తున్నా. ఈరోజు గ్రామాలలో రైతులని, ప్రజలని, అందరినీ, సబ్బండ వర్గాలని చైతన్యం చేసింది మేము. కాబట్టి కొంత లేట్ అవుతుంటుంది ప్రాసెస్, కాబట్టి మార్పు, కాబట్టి కొంత ఒకరోజు అటు ఇటు అయినా నీతిగా నిజాయితీగా మనం పోయేదారి కరెక్ట్ ఉంటే ఏదో ఒక రోజు చేరుకుంటాం. అంటే ఎలక్షన్స్ ముందు ఒక చిన్న ఆరోపణ ఏంటంటే, ఈ ప్యాకేజ్ ఏదో ఇచ్చిండ్రు కాబట్టి ఓట్లు చీల్చాలా, అవతల వ్యక్తికి రాకుండా వీళ్ళ మధ్యనే పెట్టి ఓట్లు చీల్చాలా అని చెప్పేసి ప్యాకేజ్ ఇవ్వడం వల్లనే ఈ విషయం రైతులకు అర్థం కావడం వల్లనే ఓట్లు ఎక్కువ రంజిత్ కుమార్కి పడలేదని కూడా అన్నారు. నేను అనేది ఏంటంటే మీకు మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇది రెగ్యులర్ ప్రాసెస్. మార్పుకు సిద్ధపడి ఒక వ్యక్తి పోరాడుతుంటే మార్పుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గాలు ఎప్పుడు ఇవి వేస్తూనే ఉంటుంది. అది తప్పదు. అది ఎందుకోసం అంటే నేను వాళ్ళలో కలిసిపోతే ఇవన్నీ నెత్తినొప్పి ఉండవు. నాకే టికెట్, అది చెప్తున్నా కదా, నాకే వచ్చే టికెట్ వాళ్ళే ఇప్పుడు పైసలు పెట్టి కట్టింది. నేను ఒకటి చెప్పిన, మీరు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక వీడియో పెట్టిన, చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఎవడన్నా నిరూపించండి అని. ఇప్పుడు కూడా దానికే స్టాండ్ అయి ఉన్నా. ప్యాకేజీలు తీసుకోవాల్సిన అవసరం నాకేంటండి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళే స్వయాన ఈ రోజు ఉన్నటువంటి అధిష్టానమే నీకు ప్రధాన పదవి ఇస్తాము, మనీ ఇస్తామని చెప్పడానికి సిద్ధమైనప్పుడు మళ్ళీ వీళ్ళు ఇచ్చేటివి పైసలా, వాళ్ళు ఇచ్చేటివి కాయిదాలా? అక్కడే తీసుకోవచ్చు కదా. వాళ్ళ పదవితో పాటు, డబ్బుతో పాటు అడిషనల్గా పదవి అన్నారు. కాదనమని చెప్పండి, నేను చెప్తా. నేను డబ్బు కమ్ముడు పోయే వ్యక్తిని అయితే ఇన్నేళ్ళు 2018 నుంచి కొట్లాడాల్సిన అవసరం ఏంది? నేను సీడిపత్తి గురించి కొట్లా 10 కాదు 100 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధం ఉన్నారు. ఎందుకోసం అంటే కొన్ని 100 కోట్ల వ్యాపారం పోడా, అమ్ముడు పోడా. అది ప్రజలు, మీరు గ్రహించాలా. ప్రజలు గ్రహించినారు, క్లారిటీ ఉన్నది. ఈ ప్రజలకు ఇవి నాయకులకు ఉన్నటువంటి మధ్యలో కొంతమంది బ్రోకర్లు ఉంటారు కదా, కొంత మాఫియా ఉంటుంది కదా, కొంతమంది ఒక దుర్బుద్ధితో, కుట్రతో, రాజకీయంగా నన్ను బొందబెట్టాలనేటువంటి కుతంత్రంతో చేస్తున్నటువంటి కుట్ర ఇది, అంతే తప్ప ఇంకేం కాదు. ఇప్పుడు బీసీల రాజ్యాధికారం కోసం వచ్చినామన్నారు దీంట్లోకి. ఇప్పుడు మీరు బీసీలు కొట్లాడుకోవడం వల్లనే మళ్ళీ మీరు ఎవరైతే మీరు వ్యతిరేకంగా వచ్చిండ్రో వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టిన అనిపించట్లేదా? ఇప్పుడు ఎవరి ప్రాంతంలో వాదం అనిపించింది? ఎవరి ప్రాంతంలో బహుజనవాదాన్ని భుజాన్ని ఎత్తుకొని తిరిగింది? అంటే ఈ ప్రాంతంలో బహుజనవాదాన్ని నిలిపెట్టేవాళ్ళు ఎవరు లేరా? నువ్వు ఎక్కడనో వచ్చి ఎట్లాంటి ఉద్యమ నేపథ్యం లేకుండా, ఎక్కడ ప్రజల సమస్య తెలిసిన వాళ్ళు కాదు మీరు, ఎక్కడ ప్రజా ఉద్యమాలు చేసిన చరిత్ర లేదు. డైరెక్ట్గా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి నేరుగా మీకు ఎందుకోసం అంటే కొనడం అలవాటైంది కాబట్టి అవతల వ్యక్తులు కూడా అమ్ముడు పోయింటారనే కుట్ర ఉంటుంది. మీరు టికెట్ ఎట్లా తెచ్చుకున్నారో తెలుసు ప్రజలకి, అందరూ రాష్ట్రం అంతా తెలుసు. ఎంత పైసలు ఇచ్చి ఎంత తెచ్చుకోవడం తెలుసు.
మీరు టికెట్ తీసుకొని మీరు అదే ఎవరైతే మోసం చేస్తున్నారో, ఏ రైతులను ఎవరైతే ముంచుతున్నారో అదే సీడ్ మాఫియాని మీరు ఎంట పెట్టుకొని మేమే బీసీ వాదులము, మేమే బహుజన వాదులం అంటే మేమెట్లా యాక్సెప్ట్ చేయమంటారు చెప్పండి. ఒకవేళ నేను ఏమన్నా అంటే ఎస్, నీ దగ్గర ఉన్నటువంటి సో అండ్ సో పర్సన్స్ ఉన్నారు, వాళ్ళని కాకుండా చేద్దామన్నా, దానికి ఒప్పుకోలేదు. పోనీ కనీసం మీ ఈగోని పక్కకు పెట్టి నా దగ్గరికి వచ్చి ఇట్లా పని చేద్దామన్నటువంటి ఆలోచన లేదు, కలిసి చేద్దామనేది ఒకటి లేదు. ఇంతవరకు మేమే చేయాలా, రంజిత్ కుమార్ రావద్దు అనేటువంటి కుట్ర ఉన్నది. పైగా బేటికి ఒక బ్లేమ్ మళ్ళీ నా క్యారెక్టర్ను కూడా నా వ్యక్తిత్వాన్ని హననం చేసినారు. మళ్ళీ వాళ్ళ వెంట ఉన్నటువంటి క్యాడర్ కొంతమంది ఆయనకి ఎన్ని పడతాయి, 2000 పడతాయి, 1300 పడతాయి, 1500 పడతాయి, ఆయనకేం పెద్ద అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడం. ఇట్లాంటి పరిస్థితుల్లో రాజకీయంగా నన్ను నేను కాపాడుకోవడానికి, నా స్థాయి ఏంటో తెలియజేయడానికి నేను కాంటెస్ట్ చేయడం జరిగింది. 3 దశలు ఉంటాయి కాంశీరామ్ గారు చెప్పినట్టు రాజకీయాల్లో. ఒకటి ఓడిపోవడం, రెండోది ఓడించడం, మూడోది గెలవడం. అవును. నేను 2018లో ఓడిపోయినా, నేనే ఓడిపోయినా. 2023లో ఓడించిన, అవును. రేపు రాబోయే ఎన్నికల్లో గెలుస్తా. అంటే మీరు వాళ్ళకి ఇవ్వాలి కదండి, వాళ్ళు నాకు ఇవ్వచ్చు కదా, మరి నాకు ఇవ్వచ్చు కదా అవకాశం. కాంగ్రెస్ పార్టీకి తెలియదా ఎవరికి గ్రాఫ్ ఉంది, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు తిరిగినారు, ఎవరు ఈ ప్రాంతంలో రైతుల తరఫున వాయిస్ వినిపించినారని తెలియదా? అన్నీ తెలుసు. గ్రామాల లోపల నిజంగా చెప్పండి, మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాకే ఇచ్చింటే నేను ఇంట్లో కూర్చున్నా గెలుస్తానా గెలవనా? మేబీ. మీకు ఉండొచ్చు, అవకాశం ఉంది. నేను అనుకుంటాను, నాకున్నది, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది. అవును. మరి రంజిత్ కుమార్ని రానియకుండా రాజకీయంగా బొంద పెట్టాలని, ఆ పార్టీలోకి వస్తే ఈయనకి టికెట్ వస్తుందని నువ్వు ఎక్కడో వేరే ఉన్న పార్టీని వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి, వేరే పార్టీ నుండి తీసుకొచ్చి, అదే సీడ్ మాఫియా వెనక ఉండి నడిపించి, అదే సీడ్ మాఫియా వాళ్ళకి డబ్బులు ఇచ్చి, అదే సీడ్ మాఫియా ప్రజల్లోకి తీసుకెళ్తుంటే, నేను అదే సీడ్ మాఫియా నేను పోతే నేను సీడ్ మాఫియాకి అమ్ముడు పోయినట్టు ఉంటుందా? ఉండదా? మరి దానికి నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తా? ఎవరు ఈ ప్రాంతంలో ప్రజల్ని చైతన్యవంతులు చేసి కొట్లాడింది? ఎవరు ఈ ప్రాంతంలో వాదాన్ని నిలిపింది? ఎవరు ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళ తరఫున పోయి ప్రశ్నించింది ఎవరు? ఎవరు ఈ ప్రాంతంలో నిలబడి కొట్లాడితే కేసులు చేయించుకున్నది ఎవరు? ఇవన్నీ ఆలోచన చేయకుండా ఈజీగా మాట్లాడితే నేను అందుకోసం చెప్పిన, దమ్ముంటే నిరూపించండి అని చెప్పిన. మళ్ళీ కూడా ఇప్పుడు కూడా మీ ద్వారా అదే సవాలు విసురుతాను. ఎలక్షన్స్కి ముందు రేవంత్ రెడ్డి గారిని ఒకసారి కలిసిండ్రు. అయితే కలిస్తే ఆటోమేటిక్గా మేబీ పార్టీ టికెట్ మీకు ఇవ్వచ్చు, లేకపోతే కలిసి మీరు పోటీ చేయొచ్చు అనే అవకాశం ఉండే. బట్ తర్వాత మళ్ళీ కొద్దిగా అది ఆగిపోయింది. అప్పుడు ఏమన్నారంటే, రంజిత్ కుమార్ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కొనేంత డబ్బు లేకనే వెనక్కి వచ్చిందని కూడా అన్నారు. అంటే డబ్బులు ఇవ్వలేకనే మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకోలేకపోయినరా? నేను చెప్తున్నాను కదండి, రాజకీయాల్లో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది. డబ్బున్నోళ్ళే రాజకీయాలు చేయాలా, డబ్బు కొనుక్కునేటోళ్ళే ఎమ్మెల్యే గెలవాలా, డబ్బు పంచేటోడే ఎమ్మెల్యే గెలవాలంటే సమాజం బాగుపడదని నేనంట. ప్రజల జీవితాలు వెలుగొందవని నేనంట. మనం అనుకున్నటువంటి అభివృద్ధి రాదని నేనంట. నువ్వు 500 కమ్ముడు పోయి అవతల మీద అన్ని కోట్లు తీసుకున్నాడు, ఇన్ని కోట్లు తీసుకుని చెప్పే అర్హత కూడా నీకు లేదంట. నువ్వేమో నీతి నిజాయితీ గల నాయకత్వం రావాలని పైకి అంటున్నావు, మందిని అమ్ముడు పోయినాడని అపనిందలు వేస్తున్నావు. నువ్వు చూస్తావు 1000 రూపాయలు తీసుకొని ఓటేస్తావు. నీకెక్కడ కొని నేనంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు లేకనే డబ్బులు లేకపోతే రాజకీయాలు తిరగొద్దా? రాజకీయాలకు కొలమానం డబ్బులా? రాజకీయాల లోపల కొలమానం ఏంటంటే సర్వీస్ చేసే మూట ఉండాలా, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉండాలా, సమాజాన్ని అభివృద్ధి పరచాలన్నటువంటి మంచి చేద్దామనేటువంటి ఆలోచన ఉంటే, ఆ ధోరణి ఉంటే, అప్పుడు అట్లాంటి వాళ్ళకు అర్హులుగా భావించాలి. కానీ ప్రజలు డబ్బులు నోడే రాగానే అందరు వ్యాపారస్తులు వస్తారు, ఇక్కడ అందరూ అంబానీలు ఆదానీలు వస్తారు, ఇక్కడ కూర్చుంటారు, రాజకీయాలు వెళ్తారు. రాజకీయాలు అంటే వాళ్ళంతా కలిసి వాళ్ళకి అనుకూలంగా పాలసీలు తయారు చేసుకుంటారు, వాళ్ళు మాత్రమే బాగుంటారు. మరి అట్లా అనుకుంటే మొత్తం వాళ్ళని చేయాలి. ఈ స్కూల్స్కి మరమ్మతులు కానీ, స్కూళ్ళకి టాయిలెట్లు కానీ మొదటి కొద్దిగా బాగా చేస్తున్నారు. ఈ అన్నిటికీ మీకు ఇన్కమ్ సోర్స్ ఏందన్నా? ఎన్జిఓస్ ద్వారా మాకు తెలిసినటువంటి మిత్రులు కొన్ని ఎన్జిఓస్ ఉంటే వారి ద్వారా మాట్లాడి మా ప్రాంతంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడెక్కడ కొన్ని స్కూళ్ళ లోపల టాయిలెట్స్ లేకపోవడము, తర్వాత ఏదంటారు వాటర్ ఫెసిలిటీ లేకపోవడము, బోర్డు లేకపోవడం, కొత్త అట్లాంటి బోర్డ్స్ గిడ్స్ ఎక్కడ చిన్న చిన్న సమస్యలు ఏమైనా గుర్తించి విద్యార్థులు ఎక్కడైనా ఇబ్బంది పడితే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తీర్చే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ బాగుపడింది అనుకుంటున్నారా, లేకపోతే చెడిపోయింది అనుకుంటున్నారా? ఇంకా భ్రష్టు పట్టింది, చెడిపోయినా భ్రష్టు పట్టింది అంటారు. ఎందుకోసం అంటే మనల్ని ఏలినటువంటి పాలకులు మామూలుగా కాదు. ఎందుకోసం అంటే పక్క ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం అన్న వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఒక మంచి విద్యను అందించాలన్న తపనతో ఆకునూరి మురళి గారు అక్కడ అడ్వైజర్గా ఉండి మంచిగా అవును. చేసినారు. అవును. ఇక్కడ బడ్జెట్లో రోజు రోజుకు కోత విధించి ప్రైవేట్ యూనివర్సిటీస్కి పర్మిషన్స్ ఇస్తూ ఉన్న యూనివర్సిటీస్ లోపల ఫ్యాకల్టీని సిబ్బంది నియమించకుండా, ఫ్యాకల్టీని రిక్రూట్ చేయకుండా విద్యా వ్యవస్థను మొత్తం ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టుపరుస్తూ అసలు డిఎస్సి ప్రకటించకుండా ఉపాధ్యాయుల కొరతతో
పిల్లలు అటు ప్రైవేట్ స్కూళ్ళ లోపల చదవలేక, అధిక ఫీజులు కట్టలేక, అది నాణ్యత లేని చదువు తీసుకొని రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వము అక్కడ విద్యకు మంచి ప్రియారిటీ ఇచ్చింది. అవును. వైద్యానికి మంచి ప్రియారిటీ ఇచ్చింది. మంచిగా వైద్యం గూడా ఒక లాగా ప్రైవేట్ హాస్పిటల్స్ లాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఉన్నటువంటి ప్రభుత్వాలు సంక్షేమానికి ఉచిత పథకాలకు అని చెప్పేసి సంక్షేమం అంటే సంక్షేమం కల్పించడం అంటే ప్రజలకు ఒక నిర్దిష్టమైన ఉపాధి కల్పించి ఆ వారి ఉపాధి ద్వారా వాళ్ళు స్వయం ఉపాధి పొంది వాళ్ళు ఆర్థికంగా బాగుపడాల. అట్లా కాకుండా మేము ఇస్తాం మీరు తీసుకోండి అని చెప్పేటట్లు తయారు చేసి ఈరోజు ఉచిత పథకాలకు ప్రజల్ని ఆకర్షితులను చేసి విద్యని వైద్యాన్ని కంప్లీట్గా నిర్లక్ష్యం చేసిన తెలంగాణ రాష్ట్రం. కాబట్టి విద్య పైన ఇంకా కాన్సన్ట్రేషన్ ఇంకా బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు తీసుకొచ్చింది. ఇది సాధ్యమైతే అన్న? ఇగో రాష్ట్రం మొత్తం అయితే ఇప్పటికీ అప్పులపాలన్నటువంటి పరిస్థితి వాస్తవం. వాస్తవాలు ప్రజలకు చెప్పకుండా మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలనే ఉద్దేశంతో అనేక హామీలు ఇచ్చినారు. ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఏమనంటే ఖజానా ఖాళీ అంటున్నారు. ఇప్పటికే ఒక ఉచిత బస్సు తప్ప ఏది అమలైతలేనటువంటి పరిస్థితి ఉన్నది. మహిళలకు 2500 ఏడిస్తున్నారు. ఉచితంగా ఈ 500 గ్యాస్ ఎక్కడ ఇస్తున్నారు? 200 యూనిట్లు ఎక్కడ అయితా ఉన్నది? 2,00,000 రుణమాఫీ ఎక్కడైతా ఉన్నది? ఇవన్నీ కూడా ఎక్కడైనా కూడా ఇవి ఒకసారి చూడండి. ఈ పథకాలను చూడండి. ఈ పథకాల వల్ల ప్రజలకు అప్పటికప్పుడు ఊరట కల్పిస్తామని చెప్పొచ్చేమో గానీ వాస్తవం చెప్పాలంటే ప్రజలకు కొంత ఇబ్బంది కలిగించే మాట అయినప్పటికీ ఇదేమిటంటే వాస్తవం చెప్పాలంటే అక్కడ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి ఇబ్బంది అవుతున్నది. ఉన్న భూములు అమ్ముతున్నారు. ప్రజల మీద పనుల భారం పెంచుతున్నారు. తిరిగి ఆ పైసలు ఎవరి ద్వారా వసూలు చేస్తారు? తిరిగి ప్రజల ద్వారానే వసూలు చేస్తారు. ప్రజల ద్వారా వసూలు చేసినటువంటి సొమ్ముని మళ్ళీ కూడా ఒక దగ్గర పెట్టుబడి పెడితే దాన్ని లాభాలు అంటే పునరుత్పత్తి అయ్యేటట్లు ఉండాలి. అట్లా కాకుండా మళ్ళీ కూడా దాన్ని వేస్ట్ అంటే ఈ పథకాల పేరుతో మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల లోపల ఇక్కడ 6 గ్యారంటీ ఏదైతే 6 గ్యారంటీ హామీలు ఉన్నాయో అమలయ్యేటట్లా కనిపిస్తలేవు. సో బీజేపీలో ఎప్పుడు జాయిన్ అవుతున్నారన్న? జాయినింగ్ అనేది ఏం లేదు. ఏమనుకోలేదు. ప్రస్తుతానికైతే ఏమనుకోలేదు. ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల మేము మద్దతు ఇవ్వాలనుకున్నటువంటి కాబట్టి మద్దతు ఇవ్వాలనుకున్నప్పుడు అనేక అంశాలు పరిగణలోకి వచ్చినాయి. పిలిచిన పార్టీలోకి ఆహ్వానించినారు. మీకు బాధ్యతలు ఇస్తాం అనేక రకాలుగా చర్చలు నడిచినాయి. రాజకీయ ఇక్కడ మాకున్నటువంటి ఆర్గనైజేషన్‌లో కార్యకర్తలు గావచ్చు, ఒక పార్టీ నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒత్తిడి గావచ్చు. రాజకీయంగా మాకు భవిష్యత్తు ఆలోచన చేసుకోవాలా, క్యాడర్‌ని కాపాడుకోవాలా. ఒకవైపు ప్రజల వైపు కొట్లాడుతూనే, ప్రజా సమస్యలను గుర్తించి వాటి పట్ల పోరాడుతూనే, మరొక వైపు రాజకీయంగా గూడా, రాజకీయ భవిష్యత్తు గూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటది. రాజకీయ భవిష్యత్తు అంటే రాజకీయంగా మా క్యాడర్‌ని ఎట్లా ఫుల్‌ఫిల్ చేయాలా, మా వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలా, గ్రామాలలో థ్రెట్ వస్తున్నది నీకు పార్టీ లేదు అని అవును. చెప్పేసి. సో వీటినన్నిటిని ఉద్దేశించి ప్రస్తుతానికి మద్దతు ప్రకటించాం. రాబోయే రోజుల్లో చెప్పగలుగుతాం ఏందనేది పూర్తిగా క్లారిటీ ఇస్తాం. రేపు బీజేపీలో జాయిన్ అయితే బంగ్లా రాజకీయాలకు మేము వ్యతిరేకంగా వచ్చిందని చెప్పేసి అన్నారు కదా. రేపు మళ్ళీ వాళ్ళతో పాటు మీరు చేయాల్సి వస్తుంటుంది కదా రాజకీయాలు. నేనేమంటున్నా అంటే వ్యక్తుల దగ్గరికి ఏ వ్యక్తుల దగ్గరికి కాదు నేనేమంటాను ఇంకా నిర్ణయమే తీసుకోలేదు మీరు. వెళితే అనేది నేనేమంటే ఈరోజు మద్దతు ప్రకటించాం. ఎవరికి? భరత్ ప్రసాద్ గారికి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థికి కొంచెం. ఎక్కడైనా మార్పు మంచిదే. నువ్వు ఉన్నావు, నీ లోపల చెడు ఉందని చెప్పినావు. నేను మారిన తర్వాత ఇక్కడ మేము వ్యక్తులకు వ్యతిరేకం కాదు. వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడినాం. మీరు బాగా వాళ్ళ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా కొట్లాడినాం. ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఎవరితో కూడా కొట్లాడలేదు. అందుకోసమే నేను ఏమడుగుతున్నా, పార్టీ బాధ్యతలు అప్పచెప్పండి అని అడుగుతున్నా. నేను అడిగింది పార్టీ మాకిస్తే ఈ ప్రాంతానికి ఈ నియోజకవర్గం బాధ్యతలు మాకు అప్పచెప్తే మేము వస్తామని చెప్పినాం. పార్టీ మాకు ఇయ్యనప్పుడు మీరు వచ్చాడు ఏదో ఒక దాంట్లో పని చేయండి అనేది అట్లా కాదు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ లేరు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం షిఫ్ట్ అయినారు. వాళ్ళు కూడా వెల్కమ్ అన్నారు. మీరు వస్తే సంతోషమే, ఇస్తామని అంటున్నారు. చూద్దాం అది ఎక్కడి దాకా వస్తుందో. వాళ్ళు నిజంగా మనలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయాలనుకుంటే పిలిచి, అవసరం అనుకుంటే గద్వాల నియోజకవర్గానికి అవసరం అనుకుంటే ఇస్తే బ్రహ్మాండంగా పార్టీకి తీసుకొని మన వాళ్ళే అంటున్నారు మళ్ళీ. అవును. మా వాళ్ళే కార్యకర్తలు అనొచ్చు, బయట జనం కావచ్చు, ఓటర్లు కావచ్చు, నీకు పార్టీ లేదంటున్నారు. మరి అటు పోతే వాళ్ళు ఉన్నారు, ఇటు పోతే వీళ్ళు ఉన్నారు. అందరు మరి మేము ఇట్లే ఉచిత సేవలు అని ఏమంటారు కదా, రాజకీయంగా మేము ఎస్టాబ్లిష్ కాకుండా ఉండాలా మేము? కాబట్టి రాజకీయంగా కూడా కొన్ని నిర్ణయాలు నీతితో పాటు నీతి అనే లైన్ వదలకుండా రాజనీతిని ప్రదర్శిస్తూ రాజకీయాలు చేయబోతున్నాం రాబోయే రోజుల్లో. ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చింది కేవలం రెడ్డి కులానికి వ్యతిరేకంగా వచ్చిండ్రా, లేకపోతే ఒక కుటుంబానికి వ్యతిరేకంగా వచ్చిందంటే ఈ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు కూడా అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉంటారు. అవును. వాళ్ళ ఓట్లు మీకు అవసరం లేదా? నేను ఎప్పుడు అట్లా అనలేదే. నేను రెడ్లకు వ్యతిరేకమని ఎక్కడ అనలేదే. గ్రామాలలో ఆధిపత్య భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరికైనా బీసీలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళకి వ్యతిరేకంగానే కొట్లాడినామని చెప్పినాం. ఇక్కడ ఉన్నటువంటి పేర్లు కొన్ని ఆ భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు మాక్సిమం అవే పేర్లు ఉండడం వల్ల
అందరూ మాకు వ్యతిరేకమని వాళ్ళు అనుకున్నారు తప్ప ప్రతిసారి కండిషన్ సప్లై అని చెప్పలేం కదా! హ్మ్. మొదటగా చెప్పినాం. మొదట 2018 ఎన్నికల్లోనే చెప్పినా నేను. చాలామంది కమ్యూనిస్టు పోరాట యోధులు చాలామంది రెడ్డీస్ ఉన్నారు. ఈ ప్రాంతంలో పాగ పుల్లారెడ్డి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా చాలా గొప్పోళ్ళే. మా ఉద్దేశ్యం అందరిని అనడం గాదు. ఎవరైతే ఈ భావజాలంతో కింది వర్గాలకు రావాల్సినటువంటి హక్కులను రానీయకుండా అడ్డుపడి అణగదొక్కుతున్నారో వాళ్ళకి వ్యతిరేకము. వ్యక్తులకు కాదు. వ్యవస్థకి, ఆ భావజాలానికి వ్యతిరేకమని మరోసారి కూడా మీ ద్వారా చెప్తున్నా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అవును. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? ఐ థింక్ నేను అనుకుంటున్నా మేబీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి. కేంద్రంలో గూడా కొంత బీజేపీ వేవ్ ఉన్నట్లుగా అనిపిస్తా ఉన్నది. ఒకవేళ 7 సీట్లు, ఒకవేళ 6-7 వరకు ఒకవేళ బీజేపీకొచ్చే అవకాశం గూడా ఉన్నది. 7, 8. కాంగ్రెస్ కూడా కొంత వచ్చేదుంటది. టీఆర్ఎస్ 1, 2 అవి కూడా వచ్చే అవకాశం ఉంటది. ప్రజల నిర్ణయం ఎప్పుడు ఎట్లా ఉంటదో వాళ్ళ నాడి తెలియదు కాబట్టి. అవును. లాస్ట్ ఇంకా 1 వీక్ ఉన్నది. ఈ వీక్ డేస్‌లోనే అనేక పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం. సో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో లాస్ట్‌గా గద్వాలకి ప్రజలకు గానీ, యువతకు గానీ మీరేం చెప్పబోతున్నారు? గద్వాల ప్రజలకు గాని, యువతకు గాని నేను చెప్పేంత అని కాదు గానీ, అందరం కలిసికట్టుగా ఈ ప్రాంతంలో ఒక మార్పు కోసం కొట్లాడదాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వీకర్ సెక్షన్స్ పట్ల మనం ఒక ప్రశ్నించే గొంతుకగా నిలబడదాం. అనేక రంగాలలో ఈ ప్రాంతం వెనుకబాటుతనానికి గురైంది. ఇక ఉన్నటువంటి యువతను చెడుదోవ పట్టిస్తున్నారు. వాటి పట్ల అప్రమత్తంగా ఉందాం. ఎవరికి సాధ్యమైనంతలో వాళ్ళు ఖచ్చితంగా మనం సర్వీస్ చేద్దాం. ప్రజలకు మంచి చేద్దాం. సమాజానికి మంచి చేద్దాం. తద్వారా ఒక మంచి సమాజం ఏర్పడే అవకాశం ఉంటదని మాత్రం చెప్పగలుగుతాను. అన్నిటికంటే ముఖ్యము చదువుకోవాలా అని మాత్రం పక్కా చదువుతా. ఎందుకోసమంటే యువత చదువును నిర్లక్ష్యం చేయడం వల్ల మనకు సరైనటువంటి చైతన్యం లేక, అవగాహన లేక తప్పుదోవ పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి, చదువుకున్నటువంటి సమాజం ఎప్పుడు కూడా మార్పు దిశగా ప్రయాణిస్తది కాబట్టి, అందరూ మంచిగా చదువుకోవాలని చెప్తా యువతకు. మంచిగా కుటుంబం బావుంటే సమాజం బావుంటది. సమాజం బావుంటే దేశం బావుంటది. కాబట్టి మనం అందరం కూడా విద్యావంతులు కావాలా. మార్పు వైపుకు మనందరం కష్టపడదాం, నిలబడదాం, పోరాడదాం. ఒక చిన్న ప్రశ్న. రేపు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలుపరచకపోతే మీ పోరాటం ఎట్లుంటది? బరాబర్ కొట్లాడతాం ఏ ప్రభుత్వం అయినా కూడా. అధికారంలోకి ఎవరొచ్చినా కూడా ప్రశ్నించే వైపు నిలబడతామనేది పదే పదే అన్నదే మా వాయిసే అది. రేపు 6 గ్యారంటీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా ప్రజల్ని సమీకృతం చేస్తాం. ఆ ఉద్యమం చేస్తాం, ప్రశ్నిస్తాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలపై నిలదీస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థాంక్ థ్యాంక్ యూ. యూ.